ఫస్ట్ ప్రేమలత అంటే ఏంటి? వాట్ ఇస్ ప్రేమలత? ప్రేమలత అంటే ప్రేమలతని ఆల్వేస్ అసలు ఏంటి టిక్ టాక్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? టిక్ టాక్ ఎందుకు చేయాలనిపించింది? అంటే ఇంట్రెస్ట్, ఒక రకమైన ఇంట్రెస్ట్. ఇప్పటివరకు మీరు మీ మదర్ ని ఏం అడిగారు అంటున్నా? చాలా అడిగాను. యాక్టింగ్ కి రావాలంటే మోస్ట్లీ పేరెంట్స్ ఒప్పుకోరు కదా అసలు. ఇప్పుడు ఈ యొక్క 10th క్లాస్ చదువుతున్నప్పటికీ కూడా 10th కాకుండా 9th అయినా 8th క్లాస్ అయినా ఎవరన్నా ఒక అడుగుతానని అనుకున్నారా? దినేశ్రీ తెలుసు, మీ ఫ్రెండ్ అంటే కదా? ఏదో చిన్న క్లాష్ కూడా వచ్చిందంట, అది నిజమా కదా? ఇప్పుడు అమ్మాయిల కంటే ఈగో ఎక్కువ. అమ్మాయి ఈగో ఎక్కువ. హాయ్ హలో నమస్తే, నేను మీ నాగ్ తేజ. వెల్కమ్ టు తేజ 9 టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టిక్ టాక్ సూపర్ స్టార్, టిక్ టాక్ క్వీన్ అనొచ్చు, తనే ప్రేమలత. ఈ మధ్య కాలంలో టిక్ టాక్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మళ్ళీ అదరగొడేస్తున్నారు తన యొక్క పెర్ఫార్మెన్స్ తో. అదేవిధంగా చాలా వరకు సినిమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏ సినిమాలు చేశారనేది అయితే క్లారిటీ లేదు. ఏ సినిమాలు చేశారు, అసలు ఏమిటి, ఆమె యొక్క పూర్తి డీటెయిలింగ్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్. హాయ్ అండి. హౌ ఆర్ యు? యా ఫైన్. మీరు? చాలా బాగున్నాను, అందుకే ఇక్కడికి వచ్చా. ఓకే, అంటే ఫస్ట్ ప్రేమలత అంటే ఏంటి? వాట్ ఇస్ ప్రేమలత? ప్రేమలత అంటే ప్రేమలతని ఆల్వేస్ క్వీన్. ఆబ్వియస్లీ ప్రేమలతనే మీ పేరు అది. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ తెలుసుగా అందరికి. తెలియదు. తెలుసు. సో ఈ టిక్ టాక్ లో వీడియోస్ చేస్తుంది. సో అలా ప్రేమలత అనే నేమ్ ఒక గట్టిగా వినిపించింది. అసలు ఏంటి టిక్ టాక్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? టిక్ టాక్ ఎందుకు చేయాలనిపించింది? అంటే ఇంట్రెస్ట్, ఒక రకమైన ఇంట్రెస్ట్. అండ్ నార్మల్ గా చేశాను. ఇంత ఫేమ్ సపోర్ట్ ఇంత వస్తుందని తెలీదు. సో చేశాను. బాగా గట్టిగానే వినిపించింది పేరు. చాలా గట్టిగా వినిపించింది. అంటే ఇప్పుడు ప్రేమలతకి చాలా యాప్స్ ఉన్నాయి, టిక్ టాకే కాదు, ఏ మోజు ఇంకా ఉన్నాయి కదా. అవి పక్కన పెట్టి ఓన్లీ టిక్ టాక్ మీద యొక్క ఆసక్తి చూపించడానికి, అంటే ఇంట్రెస్ట్ చూపించడానికి గల రీజన్స్ ఏంటి? అంటే మోస్ట్లీ టిక్ టాక్ లో బాగా ట్రెండ్ అయింది. టిక్ టాక్ అంటే మంచి ప్లాట్ఫామ్, అది ఇది అని చాలా చెప్పారు. సో అందుకని అప్పుడు టిక్ టాక్ అనేది ట్రెండ్ లో ఉంది కాబట్టి అది నేను ఎంచుకున్నా. టిక్ టాక్ పోయిన తర్వాత అలాంటి యాప్స్ చాలా క్రియేట్ అయ్యాయి. అందుకే మోజు ఇవన్నీ, మ్యాక్స్ టకర్ ఇవన్నీ టిక్ టాక్ పోయిన తర్వాతే కొంచెం బయటకు వచ్చాయి అన్నమాట. అంటే ప్రేమలతకి టిక్ టాక్ తోనే కాకుండా ఇన్స్టాగ్రామ్ తో కూడా ఒక మంచి అనుబంధం ఉంది, అవునా కాదు? అవును, కరెక్ట్. ఎటువంటి అనుబంధం ఉంది? అంటే యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ చేయాలని కూడా తెలియదు, అంటే టిక్ టాక్ చేసేటప్పుడు. సో టిక్ టాక్ పోయిన తర్వాత నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశా. కానీ టిక్ టాక్ లో 2 అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. సో అయినా నాకు తిరిగి సపోర్ట్ చేశారు. సేమ్ యాజ్ టిక్ టాక్ లో ఎలా సపోర్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ సపోర్ట్ ఇచ్చారు నాకు. ప్రస్తుతానికి అయితే 7 lakhs ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్. చాలా తక్కువ టైం, 7,38,000 ఉంది. ఓకే. అసలు ప్రేమలత ఈ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, సినిమాలు అండ్ వాట్ ఎవర్ ఏదైనా పక్కన పెట్టినట్లయితే ప్రేమలత ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అసలు తనకి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, మదర్, ఫాదర్ అండ్ బ్రదర్, సిస్టర్ ఎవరైనా ఉన్నారా ఏంటి? మేము ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రేమలత దగ్గర నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాం ఇంటర్వ్యూ ద్వారా. ప్లీజ్ టెల్. నేను మాది రాయలసీమ, అనంతపూర్ డిస్ట్రిక్ట్, హిందూపూర్. ఆఫ్ కోర్స్ మీకు తెలుసు బాలయ్య గారు. సో అక్కడ నుంచి వచ్చాను. సో నేను 9th 8th బేసికల్ పెద్ద ఐడియా లేదు, కానీ అప్పుడు స్టార్ట్ చేశాను. నాకు అక్క చూపించింది ఈ టిక్ టాక్ అనేది. మా సొంత అక్క, మై సిబ్లింగ్. అంటే తనకు మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో తనైతే అక్కడే ఉంటుంది. సో అలా అక్క చూపించడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. డాన్స్ అన్నా, లైక్ యాక్టింగ్ అన్నా, స్కూల్లో ఏదైనా కూడా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో అది అక్క ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసి సో ఇలా కొన్ని చూపించింది అనమాట. ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు. షీ గేవ్ మీ సో మచ్ సపోర్ట్. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు ఇంత ఉంటుందని అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడ వచ్చేంత వరకు నాకు తెలియదు ఫ్యామిలీ సపోర్ట్ ఇంత ఉంటుందని. సో ఇంకా వచ్చాను. ఇంకా
అలా 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 వచ్చేసింది. అవును, అలా వచ్చేసింది. ఎక్కువగా మదర్ సపోర్టా ఫాదర్ సపోర్టా? మోస్ట్లీ ఫాదర్. మదర్ ఏంటి మళ్ళీ? లేదు అంటే పక్కన ఉన్నారు మొహోడు కూడా ఉన్నారా? అంటే అలా ఇంకా మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు. అవునవును, ప్రతి కాల్ ఆవిడే అటెంప్ట్ చేస్తా ఉంటారు. ఒకవేళ కాల్ చేసినప్పటికీ కూడా ఆవిడే అటెంప్ట్ చేసి ఎవరెవరిని అడుగుతూ ఉంటారు. ఆవిడ అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా మాక్సిమం. అంటే మా పిల్లల్ని ఇండస్ట్రీలోకి, ఒక అమ్మాయిని ఆడపిల్లల్ని ఇండస్ట్రీలోకి పంపించాను అంటే తెలుసు కదా, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో దగ్గరుండి కేర్ తీసుకొని ఇండస్ట్రీలోకి పంపించడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే నా ఇంట్రెస్ట్, అంటే నా ఇష్టం ఏదైనా కూడా కాదనకుండా తను చిన్నప్పటి నుంచి అలానే పెంచింది, మా ఇద్దరిని అలానే పెంచింది. ఏది అడిగినా వద్దు అనదు, మీ ఇష్టం అని అంటుంది. సో అలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను చెప్పాను అనమాట. సో నేను చేస్తానమ్మా, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్లీజ్ అని చెప్పి అడిగితే, సో ఓకే నీ వెనక మేము ఉంటాం, నువ్వు ఏది అడిగితే, నువ్వు ఏది కావాలన్నా ఏది అవ్వాలన్నా యూ కెన్, నువ్వైతే భయపడకు, వీఆర్ హియర్ అని చెప్పి అమ్మ చాలా. ఇప్పటివరకు ఏం అడిగారు? ఇప్పటివరకు మీరు మీ మదర్ ని ఏం అడిగారు అంటున్నా? చాలా అడిగాను. యాక్టింగ్ కి రావాలంటే మోస్ట్లీ పేరెంట్స్ ఒప్పుకోరు కదా అసలు ఇలా రావాలంటే. ఇలా అడిగాను, ఏది అడిగినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్నాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా సేమ్ బాగా మంచిగా ఇప్పటివరకు చూసుకుంటున్నారు. ఇప్పటివరకు చూసుకుంటారు. అంటే యాక్చువల్గా దీంట్లో చాలా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అనమాట. ఇబ్బందులు అనేది పక్కన పెడతాం. ఫస్ట్ ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th కంప్లీట్ అయింది కరోనా బ్యాచ్. ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నా. మీరు చాలా చిన్న అమ్మాయి. అవును. అవునా? అంటే యాక్చువల్లీ చాలా మంది మీ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. నేను చిన్న ఒక పోస్ట్ పెట్టాను, నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రేమలతతో ఇంటర్వ్యూ ఉంది అని పెట్టాను. అంటే మీ ఫ్యాన్స్ అవ్వండొచ్చు, లేకపోతే ఆడియన్స్ అందరూ ఏంటంటారు, తను అసలు ఏంటి, తన ఏజ్ ఎంత, తను ఎంతవరకు చదువుకుంది, తన పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి అని అడుగుతారు. ఒక అబ్బాయి అడిగారు, చాలా మంది అడిగారు. దాంట్లో పర్టికులర్ ఒక అబ్బాయి అయితే చాలా కంటిన్యూస్ మెసేజ్ చేశాడు. తను చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది కదా, కానీ స్క్రీన్ మీద కొంచెం పెద్దగా కనిపిస్తా ఏంటని అడిగారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? అంటే చిన్న అమ్మాయినే, కెమెరా ముందు అంటే కొంచెం పెద్దగా కనిపిస్తా. ఐ టు డోంట్ నో దట్. తెలీదు అసలు. ఇక్కడ మీకు మోల్ ఉంది కదా, అది ఒరిజినల్? ఒరిజినల్. యాక్చువల్లీ నాకు చిన్న లిటిల్ బిట్ మోల్ ఉండే. సో నేను మమ్మీ వచ్చి ఇక్కడ మోల్ ఉంది అని చెప్పి అప్పటి నుంచి మమ్మీ చిన్నప్పటి నుంచి పెట్టేది అనమాట, దానిపైన స్కెచ్ టైప్. సో అది మోల్ నిజంగా అయితే ఉంది. సో నేను దాన్ని కొంచెం బ్రైట్ గా చేసుకుని పెట్టుకుంటాను. అదే మీకు మంచిగా లుకిష్ గా అనిపిస్తూ ఉంటది. ఎవరైనా చెప్పారు, కాంప్లిమెంట్ ఇచ్చారు? చాలా మంది ఫేక్ ఆర్ అలా అని అడిగారు, అండ్ బాగుంటది అన్నారు. అసలు ఏంటి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అసలు? మీ లైఫ్ స్టైల్ ఒక డే, ఈ రోజు సండే అనుకున్నా, ఈ రోజు బయటికి వెళ్తే ఎలా ఉంటుంది మీ యొక్క డే లైఫ్ స్టైల్? డే అంటే మోస్ట్లీ ఒక 10, 20, 50 దాకా పైన ఫ్యాన్స్ కలుస్తూ ఉంటారు బయటకి వెళ్తే. మోస్ట్లీ తక్కువే, అది ఇంకా కలవచ్చు, కానీ మీరు కవర్ చేసే వల్ల కలవలేకపోవచ్చు. సో అలా అని చెప్పి బాగుంటది. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఫ్యాన్స్ గుర్తుపడుతున్నారు, అండ్ మోస్ట్లీ బాగా ఫన్ గా బాగా ఎంటర్టైన్మెంట్ గా. ఎవరైనా కలిసినప్పుడు ఎటువంటి అప్రిషియేషన్స్ తీసుకుంటారు మీరు వాళ్ళ దగ్గర నుంచి? ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని వాళ్ళు? అయితే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా చూసుకుంటారు నన్ను. అయితే పెద్దోళ్ళని అమ్మాయిలా చూసుకుంటారు. నేనైతే ఎంగేజ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ అన్న వాళ్ళు, ఫ్రెండ్స్ సిస్టర్స్ అన్న వాళ్ళు బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, బాగా మాట్లాడతారు, అండ్ ఏంటి ఎలా చాలా బాగా చూసుకుంటారు. అంటే యాక్చువల్ గా మనం చదువుకుంటున్న రోజుల్లో సినిమా అనే ఒక ప్రపంచం ఎంటర్టైన్మెంట్ గా, అంటే మనకి ఎంటర్టైన్మెంట్ సినిమా కదా. సో ఆ టైంలో వాళ్ళతో సెల్ఫీ దిగితే బాగుంటుంది అనిపించిన టైం నుంచి మనతో సెల్ఫీ దిగే టైంకి వచ్చాం. అప్పుడు ఫస్ట్ సెల్ఫీ ఒకరు ప్రేమ ఒక సెల్ఫీ రంగానే హౌ యూ ఫీల్, ఎలా అనిపించింది? ఓ మై గాడ్, నా ఫస్ట్ సెల్ఫీ అడిగినప్పుడు అరే ఏంట్రా ఇది అనిపించింది. అంటే ఫస్ట్ టైం సెల్ఫీ అడిగినప్పుడు కొంచెం మొహమాటంగా అనిపించింది. అది ఎందుకు అండ్ హార్ట్ఫుల్ స్మైల్ అనమాట నా ఫేస్ లో అప్పుడు చూడాల్సింది. చాలా బాగా అనిపించింది. పక్కన పెట్టిన వద్దు నాకు ఇదే కావాలనిపించింది. అంటే అది వాళ్ళు సెల్ఫీ అడిగింది రియల్లా ఫేకా అనేది నమ్మాలా వద్దా నాకు ఇంట్లో ఉంటా. అంటే నన్ను సెల్ఫీ అడగడం ఏంటి అంటే మోస్ట్లీ ఇలా కూడా అడుగుతారు అనిపించింది నాకైతే. అంటే ఇలా జస్ట్ ఇలా
ఫేమ్ అయినందుకే అలా అడుగుతారా అని. అవును. ఇప్పుడు మీ రిలేషన్స్ ఉంటారు కదా, మీ చుట్టాలు, నైబర్స్ కానీ, మీ బ్లడ్ రిలేషన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి యాక్షన్స్ వస్తున్నాయి? ఒక సైడ్ పాజిటివ్ ఉంది, ఒక సైడ్ నెగిటివ్ కూడా ఉంది. పాజిటివ్ చెప్పండి, నెగిటివ్ చెప్పండి. రెండు కావాలా? అయితే నెగిటివ్ చెప్పండి. ఓకే, పాజిటివ్ అంటే ఆడపిల్ల కదా పంపించడానికి భయపడుతున్నారు. నెగిటివ్ కొడతాం ఫస్ట్. ఆడపిల్ల కదా బయటకు రావడం భయపడుతున్నారు. ఎందుకు ఇంత చిన్న పిల్ల కదా అవసరమా పంపించడం అని చెప్పి మమ్మీని అన్నారు. నన్నైతే డైరెక్ట్ గా అనలేదు. సో అలా అని చెప్పి ఇంకా వాళ్ళు అన్నంత మాత్రాన నా కూతురు ఇష్టాన్ని నేను కాదనను. సో అలా వాళ్ళు అంటే అన్నారనమాట చాలా. అంటే ఎందుకు చేయడం, మంచిగా చదువుకోవచ్చు కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇందులోకి వెళ్తే ఏముంటుంది అది ఇది అని చెప్పి. సో అదంతా మమ్మీ నెగిటివ్ ని సైడ్ పెట్టేసి నా దగ్గర కూడా రానివ్వకుండా ఓన్లీ పాజిటివ్ వైబ్స్ మాత్రం చూసుకుంటారు. ఇప్పుడు వచ్చింది కదా, ఏంటి మీ దగ్గరికి వచ్చింది అందుకే చెప్తున్నారు. అంటే నాకు తర్వాత తెలిసింది అది. అంటే ఇలా చెప్తున్నారు ఇలా అంటే నేను అన్నాను అని మమ్మీ అంది, ఇలానే అన్నా అంటే ఓకే మమ్మీ అని చెప్పి. అంటే అప్పుడు నేను ఇప్పుడు నెగిటివ్ అన్నా అనుకో, నేను అదే థింక్ చేస్తుంటా, అదే మైండ్ తోనే ఉండిపోతా. సో అంటే అలాని కాదు, అంటే ఎందుకు అన్నారు, అవునా ఇది బ్యాడా, అలా థింక్ లో వెళ్ళిపోదు అనమాట. సో అందుకని మమ్మీ ఆలోచనలో పడతా అనమాట. సో ఎందుకులే ఇప్పుడే ఆలోచనలు అవి అని చెప్పి మమ్మీ పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు నేను తీసుకుంటానమ్మా అని మేము మదర్ చెప్పారా? పాజిటివ్ ఏంటి? పాజిటివ్ అంటే అంటే కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ ఇష్టం, నీ లైఫ్ కదా, ఓకే మంచిదే ఇది. అంటే కొంచెం వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మూవీ సైడ్కి వెళ్ళాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు పాజిటివ్. అంటే కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెగిటివ్ గా ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ నెగిటివ్ ఇస్తారు, అంతే కదా? అంతే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ కదా, 10th అయిపోయిందా, చదువుతున్నా? అయిపోయినట్టే, ఎగ్జామ్స్ పాస్ చేసేస్తారు. కరోనా బ్యాచ్. ఇప్పుడు ఈ యొక్క 10th క్లాస్ చదువుతున్నప్పటికీ కూడా, 10th కాకుండా 9th అయినా 8th క్లాస్ అయినా ఎవరన్నా ఒక అనుకున్నారా అడుగుతానని అనుకున్నారా? అంటే యాక్చువల్ గా మీ ఫ్యాన్స్ చాలా మంది నాకు మెసేజ్ చూపిస్తారు తర్వాత, వాళ్ళు ఏంటంటే చాలా మంది కంప్లీట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ అడగాలి మీరు, మాకు తెలియాలి అని అడిగి చెప్పారనమాట. సో అందుకని అడుగుతున్నాను. సో ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్ అంటే మోస్ట్లీ ఇంకా స్కూల్ లైఫ్ లో అంటే అప్పుడు ఉన్నది అట్రాక్షన్ కాబట్టి మోస్ట్లీ చాలా వస్తాయి. అట్రాక్షన్ గమనించారంటే మీరు వెరీ నైస్. మీది అదే ఏజ్ కానీ అట్రాక్షన్ మీరు గ్రహించారు, వెరీ సూపర్. సో అది ఆ ఏజ్ లో ఇంకా కామన్ కాబట్టి వచ్చాయి ప్రపోజల్. యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేశారా? నో నో, ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఎందుకు? ఒకటి కొంచెం బాగుంటారు కదా, అంటే ఐ మీన్ యాక్సెప్ట్ చేయగల పర్సన్ చేస్తారు ఒక్కొక్కరు. ఓకే, అంటే అప్పుడు అంత మైండ్ కాదు, ఇప్పుడే ఎందుకు అని చెప్పి. ఇంకా కొంచెం ఫ్యూచర్ చాలా ఉంటుంది కదా, సో ఏ సిచ్యుయేషన్స్ లో ఎలా అవుతాము, ఏ సిచ్యుయేషన్స్ ఎలా వస్తాయో తెలియదు కదా. సో ఎందుకు అప్పుడే అంటే ఆ 10th అప్పుడే మనకి తోకలు పెరిగిస్తాయి, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నారా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే లవ్ అరేంజ్డ్? మోస్ట్లీ అంటే ఇంట్లో నచ్చిందే లవ్ ప్లస్ అరేంజ్ లో చేసుకున్నాం అనుకుంటా, ఇంట్లో ఒప్పుకున్న వాళ్ళని. అంటే మీరు లవ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇప్పుడు కాదు, అంటే పేరెంట్స్ చూడాలి, కొంచెం కొన్ని రోజులు అయ్యాక అప్పుడు చేయొచ్చు. వెల్, అదే విధంగా ఇప్పుడు టిక్ టాక్ లో చాలా మంది ఉన్నారు అప్పట్లో. దివ్యశ్రీ తెలుసా? మీ ఫ్రెండ్ అంటే కదా? ఫ్రెండ్ అంటే ఏదో చిన్న క్లాష్ కూడా వచ్చిందంట, అది నిజమా కదా? ఏంటి జనరల్ గా అడుగుతున్నాను, ఇన్ జనరల్ గా. ఓకే, అంటే జస్ట్ అంటే ఫ్రెండ్ అలా ఏం లేదు, జస్ట్ తెలిసిన పర్సన్. అంటే బాగా మీరు కలిసి తిరగడం కానీ అంటే అలా ఏం లేదు. తన్ని 99 టీవీ ఇంటర్వ్యూకి అప్పుడు హైదరాబాద్ కి తీసుకొచ్చాను నేను. సో అలా తెలుసు. చిన్న క్లాష్ వచ్చిందంటే ఏంటి మాకు చెప్పచ్చు? అదే క్లాష్ ఏంటి అని. ఏం లేదు, అంటే ఇప్పుడు మీరు అబ్బాయిలకి కూడా ఉంటదిలే. అంటే అలా కాదు నేను చెప్తుంది. ఇప్పుడు అమ్మాయిల కంటే ఈగో ఎక్కువ. అమ్మాయి ఈగో ఎక్కువ? ఎక్కువే. అవునా?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకుందాం. ఇప్పుడు ఒక ఫ్రెండ్, నేను ఒక ఫ్రెండ్, ఇద్దరు ఫేమ్ లో ఉన్నాం. సో ఇప్పుడు నువ్వు అందులో అమ్మాయి కన్నా కొంచెం పాజిటివ్ వేవ్స్ నాకు వచ్చాయనుకో, ఆ అమ్మాయి నన్ను నెక్స్ట్ మినిట్ కొంచెం వెటకారంగా మాట్లాడుతుందా లేదా, అంటే నాకన్నా ఎక్కువ ఏంటి రావడం అని చెప్పి జెలసీ ఫీల్ అవుతుంది, ఈగో వస్తుంది. సో అమ్మాయికి అలా పడదు. సో అలా అని చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. అంటే అప్పుడు మీ ఇద్దరికి ఆ విధంగా పర్లేదు అనమాట. ఆ విధంగా పర్లేదు. ఓకే, అదొకటేనా రీజన్? ఇంకా అంటే నేను కూడా ఇటువంటి క్వశ్చన్స్ కి క్లారిఫికేషన్ అయిపోతే అంటే ఓకే ఓకే. సో అలా అంటే అలాంటి సిచ్యుయేషన్స్ కాదు. ఇప్పుడు అమ్మాయిల కంటే జెలసీ అలా ఇలా కాబట్టి సో యాటిట్యూడ్ చూపించడం అవి నాకు నచ్చదు. సో అందుకని కొంచెం దూరం పెట్టారు. ఓకే, యాటిట్యూడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద యాటిట్యూడ్? వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? నాకు తెలీదు. నాకు చెప్పండి, కెమెరా కాదు. నాకు తెలీదు. అంటే ఇప్పుడే అన్నారు యాటిట్యూడ్ అన్నారు కదా, సో అందుకే నేను అడుగుతున్నాను అనమాట. అంటే బల్బ్ అనుకుంటారా తెలుగులో? అన్నీ ఉంటాయి. అంటే మోస్ట్లీ నాకు ఎక్కువ అంటే మాట్లాడితే ఫ్రెండ్లీగా మాట్లాడకుండా కొంచెం యాటిట్యూడ్ చూపించాం. అంటే వేసుకోవడం, స్ట్రిక్ట్ గా ఉండడం, ఒక లెవెల్ మెయింటైన్ చేయడం. అవును. మీరు మెయింటైన్ చేస్తారు అట్లా? లేదండి, అస్సలు లేదు. నాకు తెలుసు కదా, నేను మాట్లాడాను కదా. వెరీ నైస్. సో తనది ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారు? లేదు, మోస్ట్లీ 4-5 months అయినట్టు ఉంది. యాక్చువల్ అయితే లేను. అంటే మీరు కొటేషన్స్ కూడా బాగా చెప్తారంట. నేను కాదు, నన్ను మీరు కూడా నేను చూసాను ఏదో ఒక అమ్మాయికి అబ్బాయికి సంథింగ్, అబ్బాయిని మోసం చేస్తారు అమ్మాయిలే, ఇటువంటి కొటేషన్ ఏదో చూసాను నేను. యాక్చువల్లీ అది ఇంటర్వ్యూలో చెప్పాను. అది నాకు కొటేషన్ చెప్పడం రాదు. అదే ఇంటర్వ్యూలోనే చెప్పాను. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ. అంటే అలా కాదు, అది అబౌట్ లవ్ గురించి టాపిక్ వస్తే చెప్పాను. బట్ నేను మీరు అబౌట్ లవ్ అన్నారు కదా, నేను 3 అబౌట్ అడుగుతాను. 3 అబౌట్స్. అబౌట్ మదర్ అండ్ ఫాదర్, అబౌట్ లవ్, అండ్ అబౌట్ ఎడ్యుకేషన్, అండ్ అబౌట్ ప్రొఫెషన్. 4. ఈ 4 అబౌట్లు ఏంటి మీకు బెస్ట్ అబౌట్? అంటే బెస్ట్ గా మీరు ఫీల్ అయ్యేది? మదర్. అబౌట్ మదర్. ఫాదర్? ఫాదర్ టు. మీరు చాలా లేట్ గా చెప్తున్నారండి. మీ మదర్ పేరు, మీ ఫాదర్ పేరు ఏంటి? డాడీ పేరు అయితే వెంకటేష్, మమ్మీ పేరు పద్మావతి. ఓకే. మీ బ్రదర్? నాకు బ్రదర్స్ ఎవరు లేదా? సిస్టర్ ఉంది. ఓకే. అంటే పిన్ని కూతుర్లు వాళ్ళు ఉన్నారు. పిన్ని కొడుకు కూడా ఉన్నాడు కదా? ఓన్లీ సింగిల్ మీరు? అంటే అక్క పెళ్ళైపోయింది కదా, ఇప్పుడైతే సింగిల్ పర్సన్. ఓకే, ఒక కొటేషన్ చెప్పండి మంచిది. కొటేషన్ అబౌట్ మదర్ అండ్ లవ్, ఫాదర్. స్వార్థం లేని ప్రేమ, అమ్మ నాన్న ప్రేమ. అచ్చి బాబోయ్, ఇమీడియట్ గా వచ్చేస్తా మీకు. అలా చూస్తారు ఇవన్నీ ఎక్కడన్నా? లేదు, నార్మల్ గా చెప్పాను. అసలు ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా చెప్పడం అనేది ఎలా సాధ్యపడింది అబ్బా? ఏమో నాకు వచ్చేసింది అని చెప్పేసాను. ప్రొఫెషన్? దేని గురించి చెప్పాలా? మీ ప్రొఫెషన్ ఏంటి? మోడల్. యాక్టింగ్ కదా, దాని గురించి. యాక్టింగ్ కాదు, నేను యాక్చువల్లీ యాక్టర్ అసలు అవుతాను కూడా అనుకోలేదు. మీకు వచ్చే అవకాశాలు కూడా రావు ఇలా అంటే అలా కాదండి. అంటే నేను చెప్తున్నా, ప్రొఫెషన్ అంటే యాక్టింగే నా ప్రొఫెషన్ కాదు. యాక్చువల్లీ నేను ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకుంటున్నా. యాక్టింగ్ అనేది నాకు అసలు, నేను ఇలా వస్తానని నాకు తెలీదు. అండ్ యాక్టింగ్ చేస్తాను, అండ్ యాక్టింగ్ నాకు వచ్చు అని కూడా నాకు తెలీదు. సో మోస్ట్లీ ఏంటంటే, సో నాకు నేను టిక్ టాక్ స్టార్ట్ చేయను. సో అప్పుడు అనుకున్నా ఐ కెన్ డూ దిస్ అని చెప్పి. సో దీనే ప్రొఫెషనల్ గా అయితే పెట్టుకోవద్దు. ఎనీ టైమ్ వీ వోంట్ బీ కదా, అంటే ట్రెండ్ వస్తూ ఉంటాయి, సో ఇదే ప్రొఫెషనల్ అని పెట్టుకుంటే వీ కాంట్ కమ్ అప్ కదా. సో అలా అని చెప్పి. అవును, ఇప్పుడు మీరు చేసే అది ఏదైతే ఉన్నదో, ఈ టిక్ టాక్ అన్నది, ఇన్స్టాగ్రామ్ అన్నది, ఈ బిగ్ బాస్ అన్నది, సీజనల్ లైఫ్ టైమ్? సీజనల్ కదా. లైఫ్ టైం అంటే ఏంటి? లైఫ్ టైం అంటే జాబ్ ఓకే, అది మన జోనర్ కాదు కాబట్టి మన జోనర్ లోనే మాట్లాడుకుందాం. మన దాంట్లో మన ఇండస్ట్రీలో కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది పేరు చెప్పి మనం గుర్తుపెట్టేస్తాం కదా. అలాగా ఏం చేస్తే బాగుంటుందని మీ ఫీలింగ్?
మీ నాలెడ్జ్ ప్రకారం? నా నాలెడ్జ్ ప్రకారం పెద్ద అయితే ఓకే, ఆ పెద్ద అయితే తర్వాత లాస్ట్ లో చెప్పండి, ఈ లోపు ఆలోచించండి. ఓకే. ఎప్పటివరకు మీకు పరిచయమైన వ్యక్తుల్లో మంచి వ్యక్తి ఎవరు, మంచి పర్సన్ ఎవరు ఫీల్ అవుతున్నారు? మంచి పర్సనా? ఎప్పటి వరకు మీకు పరిచయమైన పర్సన్స్ లో? చాలా మంది పరిచయం అయ్యారు. ఎవరు అంటే చాలా మంది ఉన్నారు. మర్చిపోయారు కదా ఎవరు? అందరూ. అందరూ అంటే అందరూ అంటే ఏమో అంటే చాలా అంటే ఏమంటారు, సేఫ్ గేమ్ అంటారు కదా, సేఫ్. అరే నో వే అసలు. అంటే నాకు గుర్తుండదు. అంటే చాలా మంది పరిచయం అయ్యారు. అందులో మంచి అంటే మనకు తెలియదు కదా. జస్ట్ ఇప్పుడు నేను మీతో మాట్లాడే ఇప్పుడు యాజ్ ఇంటర్వ్యూ పర్పస్ గా నేను మీతో మాట్లాడతాను. ఇఫ్ మంచి పర్సన్ ఎవరంటే ఐ కెన్ సే సడన్ గా చెప్పలేను కదా నేను. సో మీరు ఒక 1 day ట్రావెల్ చేసి 2 day ట్రావెల్ చేస్తే లేదు, ఫ్యామిలీతోనే ట్రావెల్ చేస్తాను నేను ఎక్కువ. ఇంకా ఫ్రెండ్స్ తో ఎవరితోనే? మీ ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళతో అంటారు. అసలు అబ్బాయిలతో కదా, అమ్మాయిలతోనే మంచి బెస్టీస్ ఉంటారు కదా, వాళ్ళతోనే ట్రావెల్ చేసినప్పుడు అట్లా అనిపించింది? దివ్యశ్రీతో ట్రావెల్ చేశాను. ఫర్ దట్ టైం ఓన్లీ బెస్ట్. అంటే ఆ టైం వరకు బెస్ట్. అంటే ట్రావెల్ చేస్తా ఓకే ఓకే అంతే. ఇప్పుడైతే ఏం లేదు ఇంకా. ఓకే, ఏంటి అసలు ఏమవుదాం మీ లైఫ్ లో? అసలు ప్రేమలత అంటే బ్యాక్గ్రౌండ్ చూసుకొని చాలా మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ అయితే స్కెచ్ ఉంది. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? మీరు చేయించుకున్నారా ఏంటి? ఏమైనా గిఫ్ట్స్ వచ్చినాయి. ఎవరెవరు ఇచ్చారు? ఇది ఎవరు ఇచ్చారు? ఇది మా ఫ్యాన్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను కాకినాడ షూట్ కి వెళ్ళినప్పుడు తను ఈవినింగ్ వచ్చారు అనమాట, కలిసారు. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ కి ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారు. సూపర్. ఏం పెడతాను పేరు? ధర్మ అనుకుంటా. ధర్మ. ఫ్యాన్ పేరు తెలియట్లేదు. ధర్మనే ఎక్కడ కూడా ఉంటది పిక్ వెనక. ధర్మ. సూపర్. ఇప్పుడేంటి, ఇప్పుడు ఇందాక అడిగాను కదా, ఆ అబౌట్లు చెప్పలేదు మీరు. ఇంకా ప్రొఫెషన్ చెప్పారు, మీ పేరెంట్స్ చెప్పారు, లవ్ ఇది కదా మ్యాటర్. ఓకే, లవ్ అంటే ఏం లేదు. నథింగ్ ఎల్స్. ఏం లేదు, నిజంగా ఏం లేదు. ఏమీ లేదని ప్రేమలతో చెప్తుంటే అసలు ఐ కాంట్. అంటే ఏం లేదు, నేను జస్ట్ మోస్ట్లీ నేను ఫ్యామిలీతోనే ఉండా. సో ఆ థాట్ నాకైతే రాలేదు. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ అయితేనే చెప్పండి ఆన్సర్, లేదంటే మీ ఇష్టం. అంటే ఇంకా క్వశ్చన్స్ ఆగిపోతాయి. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో మీ ఫ్యాన్స్, అబ్బా చెప్పట్లేదు సరిగ్గా ప్రేమలత ఆన్సర్స్ చేయట్లేదు అని అంటారు. ఓకేనా? కన్నా తెలుసా మీకు? తెలుసు. ఎలా? యాక్చువల్లీ నాకు టిక్ టాక్ లోనే పరిచయం. డీ కన్నా ఎలా పరిచయం? టిక్ టాక్ లోనే, అంటే ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ చూసేదాన్ని, అలా పరిచయం. మీ డాన్స్ అంటే బాగా ఇష్టం? చాలా. నాకు యాక్టింగ్ కన్నా డాన్స్ చాలా ఇష్టం. అంటే ఆ కన్నాతో లవ్ లో ఉన్నారు ప్రేమలత, కాకపోతే తర్వాత చిన్న ప్రాబ్లం వల్ల బ్రేకప్ అయింది. నథింగ్ ఎల్స్. అది ఆ ట్రోల్ ఎందుకు వచ్చిందంటే మేము ప్రాంక్ చేసిన దాని వల్ల వచ్చింది. సో అలా అని చెప్పి ఇష్యూస్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. సో అదేంటంటే కన్నాకి నాకైతే ఏం లేదు, అది స్క్రిప్టెడ్. ఆ ప్రాంక్ చేశాను కదా, అది మొత్తం స్క్రిప్టెడ్. 1 day నైట్ అంతా కూర్చొని మనం ఎలా చేయాలి, ట్రెండ్ ఎలా అవ్వాలి అంటే హీ గేవ్ మీ దట్ థాట్. అంటే ఇలా అడిగితే ఇలా ప్రతి ఒక్క డైలాగ్ కూడా మేము స్క్రిప్ట్ చేసుకున్నాం. అది అబౌట్ దిస్ గురించి కన్నాకి మీకు లవ్ అని చెప్పి చాలా మంది అడిగారు. నేను చాలా చెప్పాను. స్పెషల్ గా వీడియో కూడా చేసి పెట్టాను నేను దానికోసం. మా ఇద్దరి మధ్య అయితే ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. అదే టైంలో కన్నా కూడా వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. లవ్ అంటే అంతే కొన్ని రోజులు తర్వాత పోతుంది అనే వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి కదా. ఎవరు మనం పట్టించుకోరు బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్ అని తను పెట్టాడు. దానికి రిలేటెడ్ అది ఇదేనా సబ్జెక్ట్? నో నాకు తెలీదు. నేను యాజ్ ఏ కరోనాలో తను నాకు పరిచయం అయ్యాడు. కరోనా టైంలో. ఈ ప్రాంక్ కరోనా ముందు వచ్చింది? కరోనా ముందే, అంటే దాని తర్వాత ముందు జరిగిపోయింది, దాని తర్వాత కరోనా వచ్చేసింది. సో అలా అని చెప్పి అంటున్నా. నాకు తెలీదు. అప్పటి నుంచి నేను అయితే తనలో టచ్ అయితే లేదు. ఎందుకు అంతగా క్లోజ్ గా ఉన్న పర్సన్ తో? క్లోజ్ ఏం లేదు. క్లోజ్ సెన్స్ ఏంటంటే ప్రొఫెషనల్ గా, లైక్ నాట్ ఏ పర్సనల్, ఓన్లీ ప్రొఫెషనల్ గా. ప్రొఫెషనల్ గా అంటే
పరిచయం అయ్యారు కదా, ఒకసారి కలుద్దాం అన్నారు. సరే అని ఫ్యామిలీతో పాటు కలిసాను మాల్లో, ఏదో మాల్లో. సో అప్పటి నుంచి అంటే తను వచ్చారనమాట, అంటే బాగా ఫ్రెండ్లీతో అన్నయ్య వాళ్ళతో వాళ్ళకి మంచి క్లోజ్ అయ్యారు. సో వాళ్ళ కోసం వచ్చారు, తనతో ఉన్నారు, ఇంకా అలా వెళ్ళిపోయారు. మరి తనకు డాన్స్ స్టూడియో ఉంది కదా, సో అందులో తన వర్క్ లో బిజీ అయిపోయాడు, ఇంకా నేను నా ప్రొఫెషన్ తో బిజీ అయిపోయాను.